హైదరాబాద్ శివార్లో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేపింది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్లో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. రాచకొండ పరిధిలోని చంద్రారెడ్డి రిసార్ట్స్పై తాజాగా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి రిసార్ట్స్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తించారు. ఈ పార్టీని ఏపీలోని గుంటూరుకు చెందిన ఫర్టిలైజర్ కంపెనీ డీలర్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన కంపెనీకి చెందిన వ్యక్తులు, వ్యాపార భాగస్వాములను కలిపి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలిసింది. రాత్రంతా సాగిన ఈ పార్టీలో 7 మహిళా డ్యాన్సర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పలువురు వ్యాపారవేత్తలు, యువకులు కూడా పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు పెద్ద మొత్తంలో మద్యం సీసాలు, క్యాసినో కాయిన్స్, సౌండ్ సిస్టమ్, పార్టీ లైటింగ్ సామాగ్రిలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారానికి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ, సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. దాంతోపాటు కొంతమంది లేడీస్ని కూడా తీసుకొచ్చి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో అతనికి సంబంధించినటువంటి డీలర్లని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ని తీసుకొచ్చి ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద మరియు ఈ రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ జెంట్స్ ఉన్నారు. అనుమానాస్పదంగా కొంతమంది